కర్నూలులోనే. అతని ఏజ్ కూడా 24 years. సో ఇది కాక మనం చూసుకుంటానంటే ఒకసారి ఓవరాల్గా వీటన్నిటినీ కూడా మ్యాక్సిమం, ఎందుకంటే బాడీస్ అన్నీ కూడా పూర్తిగా కాలిపోయినాయి, అంటే మనం గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉన్న పొజిషన్లో ఉన్నాయి. చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్, చాలా ప్యానిక్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ని నిజంగా అటువంటి సిచ్యువేషన్ నుంచి 27 మంది బయటపడడం అనేదే నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి. ఒక పక్క దురదృష్టం, ఒక పక్క అదృష్టం. ఇమీడియట్గా వాళ్ళ బాడీస్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. కాబట్టి మన ఫోరెన్సిక్కి సంబంధించి సుమారుగా 16 టీములు వేయడం జరిగిందండి. అందులో ఎస్పెషల్లీ 10 టీములు కేవలం DNA టెస్ట్ చేయడానికి 10 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 4 టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి 4 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది, దానికి కాజ్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. 2 టీమ్స్ని కెమికల్ అనాలిసిస్కి 2 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రాపర్ వేలో జరగాలి, ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్. ఇన్సూరెన్స్లు సంబంధించిన తర్వాత విషయాల్లో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు. ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి డెడ్ బాడీ ఆ ఫ్యామిలీకి చేరాలి, వాళ్ళు దహన సంస్కారాలు చేసుకుంటారు. కాబట్టి DNA శాంపిల్స్ తీసుకొని వాళ్ళతో మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్గా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్గా ఉంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. నిజంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది. దీనికి వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఆత్మలు శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా 2 types ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది, అండర్ ఇన్వెస్టిగేషన్ ఇది. అంటే ఒక డ్రైవర్ ఆల్రెడీ మా దగ్గర ఉన్న డ్రైవర్ ఏంటంటే పడుకున్న అతను స్పేర్ డ్రైవర్ ఫస్ట్ మా కస్టడీలోకి వచ్చారు. అతను చెప్పింది ఏంటంటే శబ్దం వచ్చింది, నన్ను వచ్చి లేపారు, నేను వెళ్ళి వెనకాతలకి వెళ్ళి